ప్రభునామలు అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి జేసీపీఎం చర్చిలో మరి ఈ నెల 27వ తారీఖున అందరూ కూడా సెలవు దినం కనుక మరి చక్కటి ఉపవాస ప్రార్థన 12 గంటల ఉపవాస ప్రార్థనకు ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రియులైన మీరు అందరూ కూడా మరి ప్రార్థనలో కుటుంబాలుగా మరి రండి. మనం అందరూ కూడా కలిసి ప్రభు సన్నిధానం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మరి ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థన ద్వారా మన కుటుంబాల్లో ఉన్నటువంటి మరి ఇక్కట్లు మరి అన్ని కూడా తొలగిపోయి మన కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానము మరి కలిగేటట్లుగా, అలాగే మన ప్రాంతాల గొప్ప మార్పును దేవుడు కలిగించేటట్లుగా, మన దేశాన్ని దేవుడు స్వస్థపరిచేటట్లుగా, ప్రపంచంలో శాంతిని దేవుడు నెలకొల్పేటట్లుగా మనం అందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాం. మన వ్యక్తిగత మన కుటుంబ అవసరతలన్నీ కూడా ప్రభు మరి తీర్చేటట్లుగా, విశ్వాసంలో మన కుటుంబాలన్నీ కూడా బలపరచబడేటట్లుగా దేవుడు సహాయం చేయాలని మనం అందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాం. కనుక 27వ తారీఖున ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీపించండి. మరి ప్రభు నిశ్చయంగా మరి ప్రార్థనలో మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మరి ప్రార్థనలు ఏకీపించాలని ప్రాఫెట్ మీరు అందరిని కోరుతున్నాను. కాబట్టి దయతో మీరందరూ కూడా ప్రార్థనలు సహకరించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.